చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ను కించపరిచే విధంగా సినిమాలు తీస్తే ఖబర్దారంటూ దర్శకుడు వర్మను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరాం చందర్ హెచ్చరించారు. పదే పదే ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ డైరెక్షన్ లో సినిమాను రూపొందించి ప్రజల్లోకి విడుదల చేస్తున్నారని ఆరోపించారు. రామ్ గోపాల్ వర్మ సంఘ విద్రోహ శక్తిగా అభివర్ణించారు. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. వాళ్ళ ఇంటిపైకి పోయి మా తెలుగు యువత బృందం నాతో పాటు నిరసన తెలియడం జరిగింది. ఒక శవయాత్ర ఏ విధంగానైతే తీస్తారో ఆ విధంగా ఆ దుర్మార్గుని శవయాత్ర తీసి మేము అక్కడ ఆ శవాన్ని కాలబెట్టడం జరిగింది. నిరసన ఎందుకు తెలియజేసిందని ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రామ్ గోపాల్ వర్మ అనే కుక్క ఎలక్షన్ వచ్చే టైంకి పదే పదే తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, మరి నారా లోకేష్ గారిని, మరి ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారిని, ఈ ముగ్గురిని టార్గెట్ చేసుకుంటూ సినిమాలు రూపొందించుకుంటూ అసభ్యకరంగా చూపించుకుంటూ ఎదుటి వ్యక్తుల ఏదైతే ఉన్నదో వైఎస్ఆర్సీపీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఏదైతే జరుగుతుందో ఆ విధంగా సినిమాలు రూపొందించి ప్రజల మీదకి వదలడం జరుగుతుంది. కానీ